వేణుగోపాల స్వామియే నమః. సంతాన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు 21వ తేదీ శనివారం నుండి ప్రారంభమైనాయి. ఉదయము పుణ్యావాచనము, అంకురారోహణము, బేరీ పూజ, హోమము జరుగుతుంది. సాయంత్రము కళ్యాణోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 22 ఆదివారం ఉదయం హోమము, నిత్య హోమము, సాయంత్రము రథోత్సవం జరుగుతుంది. 23వ తారీఖు సోమవారము దేవతా విసర్జన తీర్థావళితో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయము పుణ్య దంపతులు భీమిరెడ్డి నాంచారమ్మ గారు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించినారు. వారు కృష్ణారెడ్డి గారి ద్వితీయ కుమారుడు. ఈ భీమిరెడ్డి గారి అన్నగారు ఈ గద్వాల సంస్థానానికి రాజుగా ఆయన దత్తత వచ్చి రాజుగా నామకరణం రాజా సీతారామగోపాల్ గారు నామకరణం చేసి ఆయన రాజుగా మరి ప్రకటించినారు. 1895 నుంచి 1902 వరకు ఆయన ఈ గద్వాల సంస్థానాన్ని పరిపాలించినాడు. ఆమెకు సంతానం లేకపోవడం వల్ల కోరవెల్లి కేశవాచార్యులు అని మా తాతగారిని మన గద్వాల చిన్నకేశవ స్వామి దేవాలయంలో పక్కల సీతారాముల దేవస్థానానికి అర్చకుడిగా ఉండే మా తాతగారిని సంప్రదించి మాకు వివాహమై చాలా కాలమైంది, ఇంకా మాకు సంతానం కాలేదు అని మా తాతగారిని అడగగా వారు భీమిరెడ్డి గారి అన్నగారు మరి గద్వాల సంస్థానానికి దత్తు వచ్చినందుకు వారి ఈ కోడి నిర్మించేటప్పుడు బ్రాహ్మణ శాపము ఈ యొక్క గద్వాల సంస్థానం వారికి ఉంది, వారికి సంతానం లేదు. అందుకే ఆ యొక్క శాపము మీకు కూడా ఒకవేళ తగిలినట్టుంది. అందుకే మీకు సంతానం లేకపోవడానికి కారణం అదే ఉంటుంది. నేను ఒక వ్రతాన్ని, ఒక దీక్షని ఇస్తాను, ఆ దీక్ష చేయండి, మీకు సంతానం కలుగుతుందని చెప్పి మా తాతగారు శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దీక్ష 108 రోజులు ప్రతిరోజు 108 సార్లు మరి స్వామివారి యొక్క నామాన్ని జపిస్తూ ఆ యొక్క పూజ వ్రత విధానాన్ని వారికి దీక్షనిచ్చారు. మరి భీమిరెడ్డి నాంచారమ్మ గారు ఈ యొక్క దీక్షను స్వీకరించి మరి సంపూర్ణంగా 41 రోజులు పూర్తి చేశారు. 41 రోజులు అలా చేసిన తర్వాత వారికి ఒక సంవత్సరానికే మరి 8 మంది మరి వారికి సంతానం కలిగింది. అలా కలిగినందుకు సంతోషించి అదే కేశవాచార్య మా తాతగారిని మరి నాకు ఈ సంతానం కలిగింది, నేను ఏం చేయాలి అంటే వెంటనే ఇక్కడ హయగ్రీవ స్వామిని ఈ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం కంటే ముందే స్వామివారు స్వయంగా వెలిశారు. అప్పుడు రోజు వచ్చి మా తాతగారు పూజ చేసేవాడు. ఇది చాలా మంచి పుణ్య స్థలం. ఈ స్థలంలో, పవిత్రమైన స్థలంలో మీరు సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం నిర్మాణం చేయండి అని వారికి సూచించగా వారు అలాగే అని చెప్పి భీమిరెడ్డి నాంచారమ్మ గారు ఆ పుణ్య దంపతులు తమకు సంతానం కలిగినందుకు ఈ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానాన్ని కట్టించి ప్రతి సంవత్సరం అక్కడి నుంచి అంగరంగ వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక అక్కడి నుండి ఇప్పటి వరకు ప్రస్తుతము మరి శ్రీమాన్ సింహారెడ్డి గారు, మా ధర్మపత్ని శ్రీమతి సుహాసిని రెడ్డి గారు అంగరంగ వైభవోపేతంగా ఈ యొక్క బ్రహ్మోత్సవం నిర్వహిస్తూ భక్తులందరికీ మరి స్వామివారి కృప వచ్చే విధంగా ఈ బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. కనుక మరి భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేసి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు కనులారా చూసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కోరుతున్నారు. శ్రీ సంతాన వేణుగోపాల స్వామియే నమః.